అందరికీ నమస్తే. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మామిడి చెట్టుకి సున్నం అనేది ఎందుకు వేస్తారు? ఏ సమయంలో వేయాలి? వేయడం వల్ల ఉపయోగాలు ఏందనేది చూసుకుందాము. మనం చూసుకున్నట్లయితే మామిడి చెట్టుకి ఇక్కడ నుండి ఈ పంగలు విచ్చుకున్నంత వరకు సున్నం రాయాలి. ఈ సున్నం ఎందుకు రాస్తారు అనేది ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి, చూద్దాము. ఎందుకు రాస్తారంటే క్రిమి కీటకాలు అంటే నత్తలు కానీ, గొంగళి పురుగు కానీ ఏవైనా ఈ ఈ భూమి నుండి ఇట్లా చెట్టుకి పాక్కుంటే ఎక్కే పురుగులు ఏవైనా కానీ సరే ఈ సున్నం రాయడం వల్ల సున్నం ఘాటుకి చెట్టు పైకి అనేవి ఎక్కవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక క్యాటర్పిల్లర్ లాంటిది ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటివన్నీ సున్నం వేసుకోవడం వల్ల చెట్టు సున్నం ఘాటుకి చనిపోతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే వేసవి కాలంలో కూడా ఈ వేడిని తట్టుకోవడానికి ఈ సున్నం అనేది చెట్టుకి వేసుకుంటారు. ఈ సూర్యకాంతి అనేది నేల మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ వేసవి కాలంలో చెట్టుకి చల్లదనాన్ని అందిస్తుంది. మొక్కకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది సున్నం వేసుకోవడం వల్ల. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్యాక్టీరియల్, ఫంగస్ లాంటివి వ్యాధులను కూడా రానియకుండా చూసుకుంటుంది అనమాట. ఇది మనం చూసుకున్నట్లయితే సంవత్సరానికి 2 సార్లు వేసుకుంటే బాగుంటుంది అనమాట. వానాకాలం, ఎండాకాలము. మన రైతులు ఏంటంటే కేవలం ఒక్కసారి వేస్తారనమాట మామిడి పంట సీజన్లో. ఇది వర్షాకాలంలో వేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ప్రయోజనం ఏంటంటే వర్షాకాలంలో ఎక్కువ బ్యాక్టీరియా మరియు ఫంగస్ మరియు పురుగులు అనేటివి వర్షాకాలంలో వచ్చి ఇలాగా ఈ గాళ్ళలో పిల్లలు చేస్తాయి అన్నమాట. అవి పెద్దవి మామిడి పూత వచ్చేటప్పుడు ఆ పూతలోకి జ్వరబడి టెంక పురుగులాగా మారే అవకాశం ఉంటుంది. అందుకనే మనం జూన్లో కనుక మనము సున్నం పెట్టుకున్నట్లయితే ఈ సున్నం ఘాటుకి మొక్కలు పురుగులు, జీవులు అనేటివి రావన్నమాట. ఎండాకాలం వేసుకున్నట్లయితే మనకి వేడి నుండి మరియు పురుగుల నుండి మరియు ఫంగస్ వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చిలోపు పెట్టుకోవాలి ఈ సున్నము. వర్షాకాలంలో అయితే జూన్ నెలలో పెట్టుకున్నట్లయితే మనము మంచి దిగుబడి అనేది తెచ్చుకోవచ్చు అన్నమాట. మరింత సమాచారం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.